ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ రహదారులతో పాటు రాష్ట్రంలో ఉండే రోడ్లపైన దృష్టి కేంద్రీకరించడంతో పాటు ప్రధానంగా అమరావతిలో ప్రధానంగా ఉన్న సీడ్ యాక్సెస్ రోడ్డుపైనే ఆ రోజున ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. దీనిపైన కోట్ల రూపాయలు వెచ్చించింది. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణం కోసం ప్రధానమైన మార్గంగా ఉండే సీడ్ యాక్సెస్ రోడ్డు, ఆ తర్వాత 2019లో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిపైన దృష్టి పెట్టలేదు. చాలా వరకు అడవిలాగా మారిపోయింది. కానీ ఇప్పుడు తిరిగి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధానంగా అమరావతి పైన దృష్టి కేంద్రీకరించింది. ఇందులో ప్రధానమైనది సీడ్ యాక్సెస్ రోడ్డు. ఇప్పుడు ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు ఏ విధంగా మారుతోంది, పూర్తిగా జంగిల్ క్లియరెన్స్తో పాటు ఈ రోడ్డు ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరణ చేయడం కోసం ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయో చూద్దాం. ఏపీ రాజధాని అమరావతిలో కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డు. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డే ప్రధానమైంది. ఇది నిర్మాణం డిజైన్తో పాటు నిర్మాణ ప్రక్రియ కూడా ఒక అధునాతనతో కూడుకున్నది. అంటే ఎప్పుడు ఏ విధంగా ఉండాలి ఈ ప్లానింగ్ అనేది ప్లాన్ చేశారు. దాదాపు 18.5 కిలోమీటర్ల పొడవు, అంటే దొండపాటు దగ్గర నుంచి కనకదుర్గ వారధి వరకు 18.5 కిలోమీటర్లతోని 200 మీటర్ల వెడల్పుతో 8 లేన్లుగా ఈ రోడ్డు నిర్మాణం జరుగుతుంది. దీని డిజైన్లోన అంటే అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అటు కేబుల్ కావచ్చు, లేకపోతే మురుగునీరు కావచ్చు, లేకపోతే తాగునీరు కావచ్చు, ఆ రోడ్లు ఏ విధంగా ఉండాలి, ఇందులో ఏ వాహనాలు ప్రయాణించాలనేది ఒక కీలకమైన ఒక డిజైన్ అయితే చేశారు. ఇది కృష్ణానదికి ప్యారలల్గా నేను ఒకసారి ఆ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన ఏ విధంగా ఉందని చూపిస్తాను. ఒకసారి నా ఎడం చేతి వైపుకి కనిపిస్తున్నది కృష్ణానది కరకట్ట. మా కెమెరా పర్సన్ సంతోష్ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ కనిపిస్తున్న కరకట్టకి ప్యారలల్గా ఇప్పుడు నేనుండే ఈ రోడ్ అనేది సీడ్ యాక్సెస్ రోడ్ అనేది కనిపిస్తుంది. ఈ రోడ్డులోన ఆ డిజైన్ మొత్తం అంటే ఒకటి మనకి అక్కడ సిమెంటు కరకట్టగా కనిపిస్తుంది. నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి మనం చూడొచ్చు. ఇది ఈ డిజైన్లోన ఈ సిమెంటు ఏదైతే ఒక డెక్ ఉందో, ఈ డెక్ అనేది పూర్తిగా కేబుల్కి కావచ్చు, లేకపోతే ఎలక్ట్రిసిటీకి కావచ్చు, ఈ లోపల నుంచి వెళ్ళేలాగా ఇది ఆల్రెడీ డిజైన్ చేసి పెట్టారు. ఎందుకంటే ప్రతిసారి రోడ్ల నిర్మాణం జరుగుతున్నప్పుడు కానీ, లేకపోతే కేబుల్ కావచ్చు, లేకపోతే ఎలక్ట్రిసిటీకి లైన్లు కావచ్చు, ఇవి చేసేటప్పుడు రోడ్ని మళ్ళీ డిస్ట్రాయ్ చేయకుండా దాన్ని తవ్వి మళ్ళీ వైర్లు వేయకుండా ఉండేలాగా ముందుగానే ఈ డెక్ని డిజైన్ చేసి ఉంచారు. ఎందుకంటే ప్రతిసారి ఈ డెక్కలోన ఏ మార్పులు చేర్పులు ఉన్నా చేసుకునేలాగా. ఇక్కడ రెండోది కనిపిస్తున్నది ఈ పాత అంతా ఇది మురుగునీటికి కావచ్చు, లేకపోతే మంచినీటి పైపుల వ్యవస్థకు కావచ్చు, దీన్ని పూర్తిగా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇవి అయిపోయిన తర్వాత ఇంకా రోడ్డు పాత్ ఏదైతే ఉందో, రోడ్డు పాత్ అనేది ప్రధానంగా మనకి నేను ఈ పైకి వెళ్తున్న ఈ ఏదైతే ఉందో ఇదంతా రోడ్డు పాత్ మనకు కనిపిస్తోంది. ఇక్కడ నుంచి 8 లేన్ల రోడ్డు మనకు కనిపిస్తోంది. అంతా 200 మీటర్ల వెడల్పుతోని. ఒకసారి ఈ రోడ్డు నేను క్రాస్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. టోటల్గా ఇది ఒకవైపు వెళ్ళే వాహనాలు, అటువైపుగా వచ్చే వాహనాలు, మధ్యలోన విఐపి జోన్గా ఉంటుంది. ఇప్పుడు ఈ రోడ్డు చూడొచ్చు. దాదాపుగా దొండపాడు దగ్గర నుంచి పూర్తయిన రోడ్డు, అంటే 14 కిలోమీటర్ల మేర ఇప్పటికే పూర్తయింది. పూర్తయిన రోడ్డు ఇదైతే. రెండోది ఇక్కడ ఏదైతే ఈ విఐపి రోడ్డు కావచ్చు, లేకపోతే ఒక మధ్యలో ఉండే లేన్ కావచ్చు మనకి కనిపిస్తుంది. ఈ రోడ్డును కూడా నేను క్రాస్ చేసి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి ఈ రోడ్డు చూడొచ్చు. పూర్తిగా ఇది సెంటర్ రోడ్డుగా, అంటే లెఫ్ట్ సైడ్ వెళ్ళే వాహనాలతో పాటు సెంటర్గా ఉండే వాహనాలకు కూడా ఒక రోడ్డు అనేది ఇది డిజైన్ చేశారు. ఈ రోడ్డు దాదాపుగా ఒక 3 లేన్ల రోడ్డుగా మనకి కనిపిస్తుంది. ఈ రోడ్డు అంటే ప్రధానంగా విఐపీలు, అంటే జడ్జీలు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, మిగతా అధికారులు కావచ్చు, ఇలాగ అందరూ వెళ్ళేందుకు ఈ రోడ్డు అనేది డిజైన్ చేశారు. ఇది ఎప్పటికప్పుడు ఆ రోడ్డు నిబంధన మారుతుంటుంది. అంటే విఐపీ లేని సమయంలో సాధారణ పౌరులను అనుమతిస్తారు. మిగతా టైంలో కేవలం విఐపీలకు మాత్రమే ఈ సెంటర్ రోడ్డు ఉపయోగిస్తారు. ఇక్కడ నుంచి మరోవైపు 8 లేన్లో భాగంగా ఇంకొక రోడ్డును మనం చూస్తున్నాం. ఈ రోడ్డులోన ఇది పూర్తిగా వెళ్ళే వాహనాలకు సంబంధించింది. ఇది కూడా ఒక 2 లేన్లో 3 లేన్లో దీన్ని డిజైన్ చేస్తారు. ఈ మొత్తం రోడ్ అంతా కూడా ఈ సీడ్ క్యాపిటల్ రోడ్లోన, సీడ్ యాక్సెస్ రోడ్లోన ప్రధానమైంది. ఈ రోడ్డు అటువైపు కూడా, అంటే రెండో వైపు ఈ రోడ్డు నిర్మాణం తర్వాత మనం చూస్తున్నాం ఏదైతే ఒక డెక్ మనం ఏదైతే అనుకున్నాం, రెండో వైపు కూడా విద్యుత్ కావచ్చు, లేకపోతే మిగతా ఏవైతే కరెంట్ లాంటివి కావచ్చు, వీటికి ఉండే ఒక లైన్ ఏర్పాటు చేయడం కోసం ఒక డిజైన్ చేయబడింది. ఒకసారి మనం ఈ లైన్లు చూస్తున్నాం. ఈ లైన్ల నుంచి టోటల్గా ఇక్కడ మనం దీన్ని ఒక్కసారి
ఈ లోపల ఏ విధంగా ఉంటుందనేది ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను నేను. ఈ సిమెంట్ డెక్ ఏదైతే ఉందో ఒకసారి ఈ సిమెంట్ డెక్కి లోపల ఒకసారి మనం చూడొచ్చు, ఒక హోల్ లాంటిది, అంటే వైర్లు లాంటివి కానీ మిగతావి కానీ లోపల నుంచి వెళ్ళడం కోసం అనుకూలంగా, అంటే ప్రతిసారి రోడ్లని తవ్విపోయటం, లేకపోతే ఒకసారి రోడ్డు నిర్మాణం జరిగిన తర్వాత సిమెంట్ రోడ్డు కావచ్చు, లేకపోతే బ్లాక్ టాప్ కావచ్చు, ఈ రోడ్లని తవ్వి ఆ రోడ్డు డిస్ట్రాయ్ చేయడం, నిధులు వేస్ట్ ఇవన్నీ కాకుండా ముందుగానే ఒక ప్లానింగ్గా ఎప్పుడు విద్యుత్ కావచ్చు, లేకపోతే కేబుల్ వ్యవస్థ కావచ్చు, వీటిని చేసేలాగా దీన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి ఈ పాతులోన కింద నుంచి మంచినీటి పైపు లైన్ వ్యవస్థ ఇప్పటికి ఆల్రెడీ ఏర్పాటు చేశారు. ఎందుకంటే పెద్ద పెద్ద ఒక లైన్లు ఏర్పాటు చేశారు. నేను నిల్చున్న ప్రాంతంలోన ఈ మొత్తం కిందన మంచినీటి పైపు వ్యవస్థ వెళ్తుందంటే మొత్తం మంచినీటిని అమరావతిలో ఏర్పాటు కోసం ఇక్కడ నుంచి ప్రధానంగా డిజైన్ చేసింది మనం చూస్తున్నాం. ఇది మొత్తం ఒక గ్రీనరీ కింద ఏర్పాటు చేసిన ఈ రోడ్లోంచి పూర్తిగా ఈ పాత్ మనం ఏదైతే ఉందో దీన్ని ఒక్కసారి నేను ఆ గ్రీనరీ బెల్ట్ వైపు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఇది ఈ గ్రీనరీ బెల్ట్కి సంబంధించిన ఒక పాత్. ఈ పాత్ చూడొచ్చు, అంటే ఈ రోడ్డుకి రెండు వైపులో కూడా భారీ వృక్షాలని ఆల్రెడీ ఎప్పుడో 2014లోనే చిన్న మొక్కలుగా నాటారు. ఇప్పుడు ఇవి ఈ 10 ఏళ్ల కాలంలో దాదాపుగా పెద్ద వృక్షాలుగా వచ్చినాయి. ఈ పాత్ మనం చూడొచ్చు. ఒకసారి నేను ఆ పాత్ వేని మనం మీకు చూపిస్తున్నాను. ఈ పాత్ వేలోన టోటల్గా అంటే రెండు వైపులో కూడా ఒక మంచి గ్రీనరీ కనిపిస్తోంది. ఆ గ్రీనరీ నుంచి ఒక కారిడార్ లాగా, అంటే దీంట్లో సైక్లింగ్ కావచ్చు, లేకపోతే మిగతా మనుషులు నడిచి వెళ్ళడానికి కావచ్చు అనుకూలంగా. ఒక్కసారి వెనక్కి చూస్తే ఆ గ్రీనరీ అంతా మనకి చాలా టాప్గా చూడొచ్చు. రెండు వైపులా చెట్లతోని ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. ఇది ఇలాగ టోటల్గా ఈ రోడ్డు అంటే 8 లేన్ రోడ్. ఈ 8 లేన్ రోడ్ అనేది టోటల్గా నిర్మాణం జరిగి ఉంది. అంటే ఇప్పటికే బ్లాక్ టాప్ వేసున్న రోడ్డుతో ఉంది. మిగతాదంతా ఒక గ్రీనరీ రోడ్డు, తర్వాత డెక్కలు, తర్వాత మంచినీటి మురుగు పారుదలకి రోడ్లను ఏర్పాటు చేశారు. ఇవి కొద్ది రోజుల క్రితం వరకు, అంటే 2019లో జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతిని వాళ్ళు క్యాపిటల్గా అనుకోలేదు. 3 రాజధానుల ఒక సిద్ధాంతంతో ఇదంతా ప్రయాణం చేసింది కాబట్టి ఎక్కువగా బుషెస్ అన్ని పెరిగిపోయినాయి. చూడడానికి కూడా భయంకరమైన వాతావరణం ఉంది. కానీ మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైతే ముందుగా ఇచ్చిన హామీ ఉందో అమరావతి నిర్మాణం కోసం, దాంతో పూర్తిగా ఈ నిర్మాణ పనుల్లో భాగంగా ఇదంతా చేశారు. ఇప్పుడు ఇంత క్లియర్గా కనిపిస్తుంది. ప్రధాని చేతుల మీదుగా పునఃప్రారంభ సభకు సిద్ధమై కనిపిస్తోంది. అమరావతి ప్రాజెక్టులో అనేక రోడ్లు కనెక్టివిటీగా సీడ్ యాక్సెస్ రోడ్డు ఉంది. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు ఏ విధంగా ఉంటుందనేది మనం ఒక జర్నీ ద్వారా బిగ్ టీవీ మీకు చూపిస్తుంది. ఒక్కసారి మనం సీడ్ యాక్సెస్ రోడ్లో ప్రధానమైన రోడ్లు, అంటే దాదాపు 8 లేన్ల రోడ్లో ప్రధానమైన ఒక ఎమర్జెన్సీ రోడ్డుగా చెప్పాలి, దీన్ని విఐపి రోడ్డుగా చెప్పాలి. అంటే అటు ఇటు 2 రోడ్లు ఉన్న తర్వాత మధ్యలో ఉండే రోడ్డుగా మనం ఈ సీడ్ యాక్సెస్ రోడ్లో దీన్ని ఎమర్జెన్సీ రోడ్ అని చెప్తున్నాం. ఇప్పుడు సాధారణ వెహికల్స్కి అనుమతిస్తున్న గవర్నర్ దగ్గర నుంచి సీఎం, హైకోర్టు జడ్జ్, చీఫ్ జస్టిస్ ఇలాగ అనేక మంది ప్రయాణించడం కోసం మిగతా ఐఏఎస్ అధికారులు కావచ్చు, అత్యవసర మార్గంగా దీన్ని అంబులెన్స్తో పాటు మిగతా రవాణాకి దీన్ని ఉపయోగిస్తారు. అవి లేని సమయంలోన కీలకంగా సాధారణ ప్రజలను అనుమతిస్తారు. అంటే దాదాపు 18.5 కిలోమీటర్ల పొడవు నుండి ఈ రోడ్డు కృష్ణా కరకట్టకి, అంటే కృష్ణానదికి ప్యారలల్గా, అంటే ఒక సమాంతరంగా ఈ రోడ్డు అంతా చేసింది. ఈ రోడ్డు నుంచి అనేక రోడ్లు, అంటే అమరావతి ప్రాంతంలోన అనేక రోడ్లకి ఈ రోడ్డు అనేది ఒక లెఫ్ట్ కావచ్చు, రైట్ కావచ్చు కనెక్టివిటీని కనిపిస్తుంది. మనం చూస్తున్నాం రోడ్డు పైన ప్రయాణిస్తున్న వాహనాలని మనం చూస్తున్నాం. విశాలమైన రోడ్లో ఎక్కడా కూడా ట్రాఫిక్ అవకాశం లేకుండా ఈ రోడ్లు ప్రయాణం అనేది మనకు కనిపిస్తుంది. అంటే 200 మీటర్ల 200 అడుగుల ఏదైతే ఒక విస్తీర్ణంలోన ఈ రోడ్డు అనేది వెడల్పు మనకు కనిపిస్తుంది. సీడ్ యాక్సెస్ రోడ్డు ఏపీ CRDA అంటే క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అత్యంత కీలకంగా తీసుకున్న ఒక ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్టుకి సంబంధించి 2014లోనే మనకి ఇక్కడ పనులు ప్రారంభమయ్యాయి. అయితే ఆ తర్వాత ఆ ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం అక్కడ రావడంతో వాటి పనులన్నీ నిలిచిపోయాయి. ఇప్పుడు మనం చూస్తున్న ఏదైతే రోడ్డు ఇంత విశాలంగా, ఇంత క్లియర్గా అటు ఇటు ఒక గ్రీనరీతో పాటు బ్యూటిఫికేషన్తో కనిపిస్తున్న ఈ రోడ్ ఏదైతే ఉందో, ఈ రోడ్డు మొన్నటి వరకు అంటే జంగిల్గా, అంటే ఒక అడవి ప్రాంతంగా, ఎందుకంటే అప్పుడు ప్రభుత్వం 3 రాజధానుల నినాదంతో దీన్ని ఒక మిగతా ఆందోళనలు కావచ్చు, ఆ గవర్నమెంట్ దీనిపైన పాలసీ కావచ్చు, అనేక విధానాలతో
ఇది పూర్తిగా పక్కన పెట్టేసిన ఒక ఒక అభివృద్ధిగా నిలిచిపోయింది. ఇప్పుడు దీన్ని తిరిగి ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేయడంతో ఈ విధంగా కనిపిస్తుంది. దీంతోపాటు అమరావతిలో కనెక్టివిటీ రోడ్డుగా అంటే కృష్ణానదిపై నుంచి ఒక బ్రిడ్జి, ఒక క్రాస్ రోడ్ లాగా, అంటే అటు ఇబ్రహీంపట్నం దగ్గర నుంచి కృష్ణానది దాటుకొని ఈ అమరావతిలోనికి ఎంటర్ అయ్యేలాగా, అంటే ఏదైతే హైదరాబాద్ నుంచి వస్తున్న వాహనాలు పూర్తిగా విజయవాడలోనికి ఎంటర్ అవ్వకుండానే ఇటు అమరావతిలోనికి వచ్చేలాగా ఈ రోడ్డు ప్రాంతాన్ని మనం ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జి ప్రాంతాన్ని మనం చూస్తున్నాం, కనెక్టివిటీ ప్రాంతాన్ని. ఇలా టోటల్గా ఈ పనులు అంటే కృష్ణా కరకట్టకు సమాంతరంగా ఉండే ఈ రోడ్డు పనులు అనేవి జరుగుతున్నాయి. దాదాపు 18.5 కిలోమీటర్లు అని చెప్పాలి ఈ రోడ్డు మొత్తం మనకు కనిపిస్తున్నది. చూడండి, విఐపి ఒక మూమెంట్ కూడా మనకి వెళ్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. అంటే ఈ రోడ్డు పూర్తి అయితే ప్రధానంగా అమరావతికి సంబంధించింది చాలా వరకు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది పూర్తయినట్టు ఉంటుంది. అందుకనే ఇప్పుడు అమరావతి పునఃప్రారంభం కావడానికి జరుగుతున్న పనులున్న ప్రధాని 2వ తేదీన, అంటే మే 2వ తేదీన ఆయన వచ్చి ఈ పనులకి పునఃప్రారంభం చేస్తున్నారు. కాబట్టి ఈ రోడ్డు క్లియరెన్స్ అనేది పూర్తిగా చేశారు. ఇప్పటికీ 18.5 కిలోమీటర్లో 14 కిలోమీటర్లు పూర్తయింది. మిగతాది స్థల సేకరణ చేస్తున్నారు. అది కూడా పూర్తి అయితే సీడ్ యాక్సెస్ రోడ్ అనేది కంప్లీట్ అయితే అమరావతిలో ఒక కీలకమైన అభివృద్ధి పూర్తయినట్లు అవుతుంది.